ఇప్పుడొచ్చే సినిమాల గురించి మనం మాట్లాడితే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది అనేసి మాట్లాడుతున్నాం. బట్ మెయిన్‌గా సినిమా హిట్ అనేది ముందెట్లా జడ్జ్ చేస్తారంటే, ఎన్ని రోజులు ఆడింది, ఎన్ని సెంటర్‌లు ఆడింది అనేసనమాట. ఇప్పుడున్న అవైలబిలిటీలో రిలీజ్ రోజే, రిలీజ్ వీకెండ్ చూసేస్తున్నాం. బట్ అప్పట్లో ఎట్లంటే మన చిన్నప్పుడు మన పేరెంట్స్ ఏదో ఒక 50 రోజుకో, 30 రోజుకో ఎప్పుడైతే థియేటర్‌లు ఖాళీ ఉంటదో అలా ఎళ్లి చూసేవాళ్ళనమాట. సో, ఇట్లాంటి విషయాలు మాట్లాడుతున్నప్పుడు దీంట్లో ఒక రేర్ ఫీట్ వచ్చి బాలయ్య గారు అచీవ్ చేశారనమాట. సో, మన తెలుగులో 175 డేస్ డైరెక్ట్ ఆడిన సినిమాలనమాట. ఐ మీన్ ఫస్ట్ డే నుంచి కంటిన్యూయస్‌గా 175 డేస్. అలా గాకుండా సెకండ్ రిలీజ్, థర్డ్ రిలీజ్ ఇస్తారనమాట. అంటే అప్పట్లో ఏం చేస్తారంటే ఇంకేదైనా పెద్ద సినిమా ఉంటే ఈ సినిమాని ఆపి ఆ సినిమానేసేవాళ్ళు. ఆ సినిమా సరిగ్గా ఆడకున్నా ఒకవేళ అయిపోయినా కూడా ఆ రన్ తర్వాత మళ్ళీ పాత సినిమానేసేవాళ్ళనమాట. ఇది సెకండ్ రన్ అనేవాళ్ళనమాట. డైరెక్ట్ 175 డేస్ అనేసి కౌంట్ వస్తే బాలకృష్ణ గారు టాప్ ఉన్నారనమాట. 9 సినిమాలున్నాయి. సో ఫస్ట్ సినిమా గురించి మాట్లాడుకుంటే 1984లో రిలీజ్ అయిన 'గంగమ్మ గారి మనవడు' సెంట్రల్ ఆడిందప్పుడు. దాని తర్వాత 99లో 'సమరసింహారెడ్డి' 29 సెంటర్స్, 2001లో 'నరసింహనాయుడు' 17 సెంటర్స్, 'సింహ' 2010లో 3 సెంటర్స్, 2014లో 'లెజెండ్' 1 సెంటర్, 2021లో 'అఖండ' 1 సెంటర్, 2023లో 'వీరసింహారెడ్డి' 1 సెంటర్, 2023లో మళ్ళీ 'భగవత్ కేసరి' అది 1 సెంటర్. అండ్ రీసెంట్ గా లాస్ట్ వీకే 'డాకు మహారాజ్'. సో ఇదొక రేర్ ఫీట్ యాక్చువల్ గా. సో 175 డేస్ స్ట్రైట్ మూవీస్ వచ్చి 9 ఉన్నాయన్నమాట బాలయ్య గారికి.